హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సండే అయితే వచ్చేసింది కదా, మీ ఇంట్లో ఏమేం ప్రిపేర్ చేసుకున్నారు, ఏమేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. స్పెషల్స్ అంటూ ఈ రోజు మా ఇంట్లోనైతే ఏం లేవు, కానీ ప్రతిరోజు ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి చికెన్ తినడమే అయిపోతుంది. ఇంకా ఇంట్లో చపాతీ చేయక కూడా 10 డేస్ దాటింది. ఇంకా చపాతీ చేయమన్నారు మా పిల్లలైతే. ముందైతే నేను ఏమేం కర్రీస్ ప్రిపేర్ చేశానో చూపిస్తాను. కందిపప్పు టమాటా అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ కర్రీ వచ్చేసి కొంచెం దగ్గరికే చేశాను, ఎందుకంటే చపాతీలోకి కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మొన్ననే రీసెంట్ గానైతే టమాటాలో ఎగ్ కర్రీ అయితే వేసి చేశాను. ఇంకా మళ్ళీ టమాటాలు వేసి ఏమి వండుతామని ఆనియన్స్ లో అయితే వేసి వండాను. ఇంకా ఇలా చపాతీ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. తర్వాత చపాతీకి అయితే పిండి కలిపేసి పెట్టుకొని ఒకసారి ఇలా చపాతీలు చేసి పెట్టుకొని తర్వాత ఒకేసారి కాల్చుకుంటాను. ఇంకా కర్రీస్ అయితే ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి చపాతీలు అయితే ఇంకా త్వరగా అయిపోతాయి. ఇంకా పిల్లల కోసమే చేసేసి, ఇంకా మా కోసం అయితే ముందే రైస్ అయితే పెట్టేశాను. ఎందుకో తెలియదు కానీ చపాతీ అయితే తక్కువే తింటాను నేను, రైసే మంచిగా తినేస్తాను. ఇంకా చపాతీ చేసుకున్న రోజు నా కోసం కొంచెమైనా రైస్ అయితే పెట్టేసుకుంటాను. ఈ రోజు సండే కాబట్టి మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకురాలేదని మా చిన్నోడు అయితే కొంచెం ఫేస్ వెరైటీగా పెట్టేసిండు. లాస్ట్ లో చూడండి, వాడికి మోస్ట్ ఫేవరెట్ కర్రీ ఏదైనా ఉంది అంటే అది నాన్ వెజ్ లో చికెన్ కర్రీ అని చెప్పాలి. మటన్ కూడా అంత ఇష్టంగా తినడు, చికెన్ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటాడు. అందుకే చికెన్ తీసుకురాలేదా అని కొంచెం ప్లేట్ చూడగానే ఫేస్ అయితే డిఫరెంట్ గా పెట్టేశాడు. లాస్ట్ లో చూడండి, ఇంకా ప్రతిసారి చికెన్ తినడం కూడా హెల్త్ కూడా అంత మంచిది కాదు కదా అని తీసుకురాలేదు. వీడియో ఇక్కడ వరకు అయితే చూసారు కదా, వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.